అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి శివైతండ్రిని. ఇదైతే జస్ట్ అంటే తమ్నైల్‌లో చూసే వచ్చి ఉంటారు మీరందరూ. జస్ట్ మార్నింగ్ టైము మార్నింగ్ 5-9 బ్రేక్‌ఫాస్ట్ దాకా అండి. జస్ట్ చిన్న వ్లాగ్. నా డైలీ రొటీన్ అయితే ఇలాగే ఉంటుందండి. మార్నింగ్ లేవటము, ఎర్లీ మార్నింగ్ లేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుందని మీకు ఇంతకుముందు కూడా 2-3 వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను. అది అలవాటైన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఆ టైంలో తెలియదు, లేచినప్పుడు మనకు తెలియకుండానే మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అండ్ చేసే పనుల్లో మనకి అంటే యాక్టివ్గా చేయగలుగుతాం. ఏ పనులైనా ఎర్లీ మార్నింగ్ లేస్తే బద్ధకం అనేది ఉండదు. అంటే లేవటం కొంచెం బద్ధకమే ఉంటుంది. డైలీ అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ టైంకి లేచేస్తాము. లేవటం వల్ల చాలా అంటే చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయండి. అసలు మనకు తెలియకుండానే మనలో ఎనర్జీ అనేది రెట్టింపు అవుతుంది. డైలీ చేసుకునే అంటే ఇంతకుముందు మీరు లేట్గా లేచినప్పుడు ఎలా ఉంటుంది, ఎర్లీగా లేచినప్పుడు ఎలా ఉంటుంది అనేది మీరు డైలీ ఒక 10 డేస్ కానీ 20 డేస్ కానీ జస్ట్ అట్లా లేచి ఆ టైం అంటే ఎర్లీ మార్నింగే లేవటం కానీ పనులు చేసుకోవటం అంటే సూర్యుడు రాకముందే లేవటము, ఇది అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా డిఫరెన్స్ మీకే తెలిసిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే అది చాలా బాగుంటుంది. నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. అంటే బాగుంటుంది అంటే మానసికంగా బాగుంటుంది, శారీరకంగా ఇంకా బాగుంటుంది. మనకి ఏంటంటే కొంచెం లేట్గా నాకైతే 6 అంటే ఎర్లీగా లేవకుండా కొంచెం సూర్యుడు వచ్చిన తర్వాత లేచిన రోజు నాకు తెలియకుండానే ఒళ్ళంతా ఏదో బరువెక్కిన ఫీలింగ్, బద్ధకంగా ఉంటుంది. అది అంటే నాకే ఉంటుందా, అందరికీ ఉంటుందా నాకైతే తెలియదు, కానీ నాకైతే అలాగే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేవకపోతే మార్నింగ్ లేస్తే మాత్రం అసలు చాలా ఎనర్జెటిక్గా ఉంటాను. అండ్ యోగా కూడా చేస్తాను కాబట్టి ఈవెన్ యోగా చేసినా కూడా లేట్గా లేచిన రోజు మార్నింగ్ అయితే ఎలాగో ఉంటుందండి. అంత మూడ్ ఆఫ్ అనిపిస్తుంది. అస్సలు అంటే అస్సలు ఎలాగనో ఉంటుంది. నాకు నచ్చదు అస్సలు అలా. బట్ ఇదైతే చెప్పాను కదా, నేను మా అమ్మని చూసి పెరిగాను కదా, నాకు కూడా అదే అలవాటైంది. బట్ ఎప్పుడైనా అప్పుడప్పుడు మాత్రం కొంచెం స్కిప్ చేస్తుంటే ఏదైనా వర్క్ ఉండి కొంచెం అంత చేతగానప్పుడు ఎప్పుడైనా ఒకసారి మాత్రం లేట్గా లేస్తాను. అంటే ప్రతిరోజు అప్పుడప్పుడు ఓకే, కానీ డైలీ మాత్రం కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ లేస్తేనే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది ఇంతసేపు 3 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ దాని గురించి ఎందుకు చెప్పానంటే అది మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. అందుకని ఇంత ఘనంగా చెప్తున్నా నేను. మరి ఏందమ్మా అనేది పొద్దున్నే లేవాలని ఇన్ని టైమ్స్ ఇంతసేపు చెప్తున్నావు అని అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే అది అంటే దాంట్లో ఒక చిన్న మ్యాజిక్ ఉంటుందండి, మీకు తెలీదు. మార్నింగ్ లేచినప్పుడు మనకి టైం కూడా కలిసి వస్తుంది. చాలా అంటే చాలా టైం మిగులుతుంది. లేట్గా లేచే వాళ్ళకి హడావిడిగా అన్నీ చేసుకోవటము, ఫాస్ట్గా అంటే కొంచెం ఎలా ఉంటుందంటే ఆలోచనలు కూడా అయ్యో దీని తర్వాత ఇది, దాని తర్వాత అది, అయ్యో ఏం చేయాలి, ఇలా కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. దానివల్ల మనం కొన్ని పనులు టైంకి చేయాల్సినవి కూడా చేయకుండా అయిపోతుంది. అందుకు చెప్తున్నా నేను. బట్ మనకైతే చాలా ప్రశాంతంగా ఉండాలి అన్నప్పుడు మార్నింగే లేచి ఇదొకటి హ్యాబిట్గా పెట్టుకొని అలవాటు చేసుకోండి. మీకైతే పీస్ఫుల్గా ఉంటుంది, మానసికంగా చాలా బాగుంటారు. ఏదైనా మనం హెల్తీగా ఉంటేనే కదా ఏవైనా అవుతాయి. సో మనమే హెల్తీగా లేకపోతే మనం ఏం చేయలేం కదా. అందుకని చెప్తున్నాను నేను. అసలుకి నార్మల్గా మనకి ఏదైనా సంపదలు అంటే ఆస్తులు, బంగారము, ఇంకా ఇవి కాదండి. మనకున్న సంపదలు అంటే ఆరోగ్యము, ఆనందము, మానసికంగా ఎలా ఉంటున్నాము, సంతోషంగా ఉంటున్నామా, మన కుటుంబం ఎలా ఉంటుంది, సంతోషంగా ఉందా, ఇదే అసలైన సంపదలు అంటే. అవి మనకు ఉండాలి. దాని తర్వాత మిగతావన్నీ. దానికోసం అయితే అంటే ఒక చేంజ్ అనేది కంపల్సరీ
తీసుకురావాలి లైఫ్లో అనేది. అది చాలా అవసరం. ఎందుకంటే ఇవాళ రేపు చాలామందిని చూస్తున్నాం కదా, లేట్గా లేవటం కానీ, దానివల్ల మీరు లేట్గా లేవటము అండ్ అది చూసి మీ పిల్లలు కూడా అలాగే అలవాటు అవుతుంది. ఏదైనా సరే మనం ఏది చేస్తామో దాన్నే వాళ్ళు అబ్జర్వ్ చేసి అదే నేర్చుకుంటారు. దానివల్ల మనకు వచ్చేది ఏముంటుంది చెప్పండి? మనము అలా ఉండటం కాక ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం అలా బద్ధకస్తులుగా తయారు చేయటం ఎంతవరకు కరెక్ట్? ఏదైనా సరే మనము అలవాటు చేస్తేనే అలవాటు చేసుకుంటారు. మార్నింగ్ లేవటం కానీ, పూజ చేసుకోవటం కానీ, ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగే పూజ చేయాలి అంటే కుదిరిన వాళ్ళు చేసుకోవచ్చు, కుదరని వాళ్ళు కొంచెం లేట్గా అయినా పర్వాలేదు. కానీ ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టుకోవటం అనేది చాలా అంటే చాలా మంచిదండి. చాలా మంగళం అసలుకి. దీపం ఎప్పుడు పెట్టకుండా ఉంటారో, కొన్ని అశుభాలు జరిగినప్పుడే పెట్టము అంతే తప్ప మిగతా టైము మొత్తం కూడా మనం దీపాలు పెట్టుకుంటూనే ఉండాలి. ప్రతిరోజు దీపారాధన అనేది చేసుకోవాలండి దేవుడికి. ఎందుకు చెప్తున్నానంటే దీపం లేని ఇల్లు అమంగళకరం అని అంటారు. చాగంటి కోటేశ్వరరావు గారు ఎన్ని టైమ్స్ చెప్పారు, నిత్య దీపారాధన అనేది ప్రతి ఇంట్లో కూడా జరగాలి అని చెప్పి. ఏ ఇంట్లో కూడా నిత్యం పూజ చేసుకుంటూ దీపారాధన చేసుకుంటారో ఆ ఇంట్లో మంగళప్రదమైనది, చాలా శుభాలు జరుగుతాయి, శుభప్రదంగా ఉంటుందని ఎన్ని వీడియోస్లో చెప్పారు. నేనైతే చాలా వరకు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వింటానండి. అది ఈ జనరేషన్లో ఉన్న అమ్మాయినైనా కానీ నాకు వేటి మీద అంటే స్పిరిచువల్గా నాకు చాలా ఇష్టము. దేవుళ్ళ గురించి తెలుసుకోవటం కానీ, రామాయణం, మహాభారతాలు ఇవన్నీ వినటము, చదవటం కానీ, చదవటం కుదరనప్పుడు వినటం. అట్లీస్ట్ మనము ఏదైనా పని చేసుకునేటప్పుడు ఖాళీగా పని చేసుకోకుండా అవి పెట్టుకొని విన్నా కానీ మనకి ఎంతో అంత తెలుస్తుంది. అసలు మన వంతు ప్రయత్నం మనం ఏం చేస్తున్నాం దేవుడి గురించి తెలుసుకోవటానికి కానీ? చెప్పండి. ఇలా అంటున్నానని వేరేగా అనుకోవద్దు. ఎవరైనా సరే వినేవాళ్ళు, వేరే మతాల వాళ్ళు అంటే క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, వాళ్ళు వారానికి ఒక్కసారైనా సరే, క్రిస్టియన్స్ అయితే చర్చికి వెళ్తారు, కంపల్సరీ వెళ్తారు. నెక్స్ట్ ముస్లిమ్స్ అయితే ప్రతిరోజు రోజుకి 5 సార్లు అయినా సరే నమాజ్ చేస్తారు. అది ఆ టైం అవుతుంది అంటే ఎక్కడున్నా సరే వాళ్ళు దాన్ని ఎలా అయినా సరే సర్దుబాటు చేసుకొని నమాజ్ చేసుకుంటారు. డైలీ ఏమంటారు, మసీదుకి వెళ్ళి కూడా ఎన్నిసార్లు చేస్తారండి. అసలు మనం కనీసం రోజుకు ఒక్కసారైనా సరే పూజ చేసుకొని దేవుడికి కృతజ్ఞత తెలుపుకొని, తండ్రి నా లైఫ్ని చాలా సంతోషంగా ఉండేలాగా చేశావు, ఏదైనా బాధలున్నా కానీ అంటే నాకు సంతోషాన్ని ఇవ్వు అని ఎప్పుడు దేవుణ్ణి కోరుకోవద్దు. అది ఒక్కటి ఎప్పుడు ఎవరి లైఫ్లో ఉండదండి. అవి బాధలు, కష్టాలు అనేవి కామన్, అవి వస్తుంటాయి, పోతూ ఉంటాయి. వాటికి మనం ప్రిఫరెన్స్ ఇచ్చి నాకు అదే కావాలి, నాకు ఇది వద్దు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. బాధలు ఇచ్చినా కానీ దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే అంత ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పి దేవుడిని వేడుకోవాలి. మనం నిత్య దీపారాధన అనేది కంపల్సరీ చేసుకోవాలండి. మనం చేసుకున్నప్పుడు మన ఇంట్లో మనకు తెలియకుండానే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు అంత ఘనంగా వెళ్తున్నప్పుడు అట్లీస్ట్ మనం రోజుకి ఒక్కసారైనా కూడా దేవుడికి పూజ చేసుకొని దీపారాధన చేసుకోలేమా? అట్లీస్ట్ వారంలో ఒక్కసారైనా గుడికి వెళ్ళాలి కదా మనము. మన సాంప్రదాయాలు కానీ, అసలు మన సనాతన ధర్మం ఎంత గొప్పది. అసలు దాన్ని కూకటి వేళ్ళతో పీకటానికి చాలా అంటే చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి ఇప్పుడు మనము ఏదో విననట్టు మన దగ్గర అంటే మన పక్కింట్లో జరిగినప్పుడు ఏదైనా మనకెందుకులే అన్నీ ఊరుకోవటము, కొన్ని విషయాలు పట్టించుకోనట్లుగా ఉండాలి. కానీ ధర్మం గురించి ఎవరైనా సరే, మన సనాతన ధర్మం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా అర్థం చేసుకోకుండా
వేరేలాగా మాట్లాడినప్పుడు కంపల్సరీ దాన్ని మనం ఖండించాలి. మన హిందూ దేవుళ్ళ గురించి కానీ మనకి తెలియకపోతే మన పిల్లలకి ఏం చెప్తాం మనము? కనీసం వారంలో ఒక్కసారైనా గుడికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు ఎవరైనా కానీ. అలా చేసే వాళ్ళు ఉంటే మీ అందరికీ కూడా అసలు నా కృతజ్ఞతలండి. నిజంగా చెప్తున్నాను, నేను సంతోషంగా ఫీల్ అవుతాను, నేను వెళ్ళినట్లే భావిస్తాను. ఎందుకంటే గుడికి వెళ్ళటం అనేది ఏదో ఒక అకేషన్ అప్పుడు, లేదంటే అంటే పండగలప్పుడు, ఏదైనా పెళ్లి రోజు కానీ పుట్టినరోజు ఈ టైంలోనే వెళ్ళటం కాదండి. గుడికంటే కంపల్సరీ వారంలో ఒక్కసారైనా వెళ్ళాలి. ఎందుకండి అక్కడ ఎన్ని మంత్రాలతో చాలా అంటే చాలా మహిమ ఉంటుందండి. అన్ని మంత్రాలతో ప్రతిష్ఠ చేసి దేవుణ్ణి అక్కడ ప్రతిష్ఠ చేసి పెట్టినప్పుడు ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది గుడిలో. మనము ఎప్పుడో ఒక్కసారి వెళ్ళే ఎంత హ్యాపీగా ఉంది మనకి, ఎంత ప్రశాంతంగా ఉంది గుడికి వస్తే అని ఫీల్ అవుతాము. అదే మనం వారానికి ఒకసారి వెళ్ళటం అనేది అలవాటు చేసుకుంటే, మనం వెళ్ళటమే కాకుండా మన పిల్లలకు కూడా అలవాటు చేయాలి. అసలు మనకి దేవుడి మీద భక్తి కానీ, అంటే ఒక నమ్మకం కానీ ఉంటేనే కదా మనము దేవుళ్ళ గురించి తెలుసుకోవటానికైనా ప్రయత్నం చేస్తాము. అసలు మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తాము, మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. అంటే మిగతా వాటి మీద ఉన్నంత ఇంట్రెస్ట్ దేవుడి మీద ఉండదు ఎవ్వరికి కూడా. ఏదైనా కష్టం వచ్చిందంటే చాలు దేవుడు గుర్తొస్తాడు తప్ప మిగతా టైంలో అస్సలే గుర్తురారు. నిజంగా చెప్తున్నాను ఇది. ఎందుకంటే మన ఈ కలియుగంలో కూడా ధర్మం అనేది ఒక్క పాదం మీదే నడుస్తుంది, దేవుణ్ణి పూజించే వాళ్ళు కూడా తగ్గుతారు అని చెప్పి ఎప్పుడో చెప్పారు. కానీ దాన్ని మనం ఇంత తొందరగా, అది ఎప్పుడో కలియుగం అంతమయ్యే టైంకి అలా ఉంటుందేమో. బట్ ఇప్పుడే మనకి ఈ జనరేషన్లోనే ఇలా ఉంటే ఇంకా ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉంటుంది? అట్లీస్ట్ మనం ఉన్న టైంలో అయినా సరే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కదా. అసలు మనము జన్మించి మన జన్మకి ఒక సార్థకత అనేది దేనివల్ల వస్తుంది? మనం చేసే పనుల వల్లే కదా. మనం ఎలా లైఫ్ లీడ్ చేసామో, లైఫ్ అందరు లీడ్ చేస్తారండి, బట్ ఎలా లైఫ్ లీడ్ చేసాం అనేది కూడా ఇంపార్టెంటే కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడో మేము ఇక్కడికి వచ్చి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నార్మల్గా అంటే ఎవరైనా సరే ఇసుంటారా అంటే ఇల్లంతా నాదే అంటారు అనేది ఒక సామెత ఉంది కదా. ఏదైనా సరే ఎవరైనా మన దగ్గరికి ఒక హెల్ప్ కోసం అని వచ్చి మన హెల్ప్ తీసుకొని నెక్స్ట్ మనల్నే, అంటే మనమున్న ప్లేస్లోనే వాళ్ళు మనపై అధికారం చెలాయిస్తే ఎలా ఉంటుంది? వాళ్ళు మన ప్లేస్కి వచ్చి మన హెల్ప్ తీసుకొని మనం వాళ్ళ కింద పని చేసేలాగా చేసుకొని వాళ్ళ అధికారం చెలాయిస్తే ఎలా ఉంటుంది? జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ అదే కదా జరిగింది. వర్తక వ్యాపారాలు ఇవన్నీ చేసుకుంటామని చెప్పి మన దగ్గరికి వచ్చి మన మీద మన హిందువులు, మన సాంప్రదాయము, మన సనాతన ధర్మం చాలా గొప్పదండి. ఎందుకంటే అందరినీ ఆదరిస్తారు. ఎవరిని ఎందుకు అంటే వాళ్ళు కూడా బతకాలి కదా, మనతో పాటే అందరూ మనుషులే కదా అన్న ఫీలింగ్లోనే ఉంటారు. మన దగ్గరకు వచ్చి మనం ఇచ్చిన దాంతో హెల్ప్ తీసుకొని మన మీద అధికారం చెలాయించి మన దగ్గర ఉన్నటువంటి ఎంతో సంపదను కొల్లగొట్టి ఎంత తీసుకెళ్లారు. మన ధర్మాన్ని మనం రక్షించుకొని ఎంతో స్వాతంత్ర పోరాటం చేసిన సమరయోధులు ఎంతమంది ఉన్నారు. అంతగా యుద్ధాలు చేసి పోరాడి మనము మన ధర్మాన్ని మనం కాపాడుకొని, మనకంటూ ఉన్నది ధర్మం ఒక్కటే అండి, సనాతన ధర్మం. దాన్ని కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా, నేను ఎందుకు చెప్తున్నానంటే దాన్ని కూడా మన దగ్గర నుంచి దూరం చేసి మనము వేరే మతాలకి కన్వర్ట్ అయ్యేలాగా చాలామంది ట్రై చేస్తున్నారు. ఎందుకంటే అది మన తెలివి తక్కువతనం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మనం ఏదైనా ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బాధలో ఉన్నప్పుడు కొన్ని మంచి మాటలు చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళి బాగుంటుంది, ఇంకా బాగుంటుంది అని ఏదైనా చెప్తే వెంటనే నమ్మేస్తాం, కానీ మనం క్వశ్చన్ చేయము. అంటే దేవుడు అన్నప్పుడు అందరూ ఒక్కటే అన్నప్పుడు ఎక్కడున్న దేవుడు అందరినీ మంచిగానే చూస్తాడు కదా. ఏదైనా సరే అండి, మన ధర్మాన్ని మాత్రం మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఉన్న కాలంలో అయితే ఒకరికొకరు చెప్పుకోవటం, ప్రచారం చేసుకోవటమే అవుతుంది. మిగతా వాళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారో మనం కూడా, మనకు అలాంటి పరిస్థితి వచ్చింది.
మన దేవుళ్ళ గురించి మనం చెప్పుకోవటం అంటే తెలియదా అని కాదు, కానీ అట్లీస్ట్ తెలియని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. అలాంటి వాళ్ళ కోసమైనా సరే అసలు మన పురాణాలు ఏంటి, ఇతిహాసాలు, గ్రంథాలు ఇవన్నీ ఊరికనే ఏం రాలేదు కదా. అవన్నీ మనం అట్లీస్ట్ తెలుసుకునే ప్రయత్నమైనా చేయాలి కదా. మనిషి అన్నాక మనకి దేవుడు పుట్టుకనిచ్చింది ఎందుకు, జన్మనిచ్చింది ఎందుకు? ఉత్తగానే వచ్చి ఏదో అంటే లైఫ్ లీడ్ చేసి వెళ్ళమని కాదు కదా. ప్రతి జన్మకి ఏదో ఒక కారణం అనేది ఉంటుంది కదా. దాని అట్లీస్ట్ మనం సార్థకత అనేది తెచ్చుకోవాలి కదా మనం జన్మించినందుకు. మన దేవుడు అంటే మనం బాధల్లో ఉన్నప్పుడు అలా ఇలా అని థింక్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళి ఇలా అన్నీ చేసినప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి టైంలో మన ఆలోచనలు ఎలా ఉంటాయి, ఇలాంటి సిచ్యువేషన్స్ ఆల్రెడీ మనకి పురాణాలు, ఇతిహాసాలు, రామాయణం, మహాభారతాలు వింటే మన లైఫ్ అనేది మనం ఎలా లీడ్ చేయగలం అనేది కూడా దాంట్లోనే ఉంటుంది. అన్నీ కూడా ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలా ఉండాలి, మనం ఏదైనా చేసేటప్పుడు ఎంత పట్టుదలతో ఉండాలి, ఎంత సాధన చేయాలి, ఏ పని చేసినా కానీ అది అవ్వకపోతే మనం ఎలా ఉంటున్నాం అవ్వనప్పుడు, ఇవన్నీ కూడా మనకి నచ్చింది వచ్చినప్పుడు ఒకలాగా, మనకు నచ్చింది దొరకనప్పుడు ఒకలాగా, అసలు ఎలా ఉండాలి అనేది అందులో ఉంటుంది. మనం చదివితే కదా, వింటే కదా మనకు తెలుస్తుంది. ప్రతిదానికి సొల్యూషన్ అనేది ఉంటుంది. మన ప్రాబ్లం అనేది ఉంది అంటే సొల్యూషన్ కూడా కంపల్సరీ ఉంటుంది. సొల్యూషన్ లేని ప్రాబ్లం అనేది ఎక్కడా ఉండదు. అంత బాధగా ఉంటే దేవుడి మీద భారం వేయండి, ఆయనే చూసుకుంటాడు అంతా. రోజుకి ఒక్కసారైనా సరే శివా అని పిలిస్తే ఊరికనే పలుకుతాడండి బోల శంకరుడు, శివయ్య తండ్రి. ఆయన నా దగ్గరికి అంటే మనం అడిగితేనే కదా అమ్మైనా అన్నం పెడుతుందంటారు. మనం కనీసం గుర్తు కూడా చేసుకోకుండా ఒక్కసారైనా శివనామ స్మరణం చేయకుండా అది ఎంత మంగళప్రదమైనది. శివనామ స్మరణ చేసుకోవటం అనేది అది చేసిన వాళ్ళకి దానివల్ల ఫలితాలు అంటే మనకు తెలియకుండానే మన లైఫ్ చాలా బాగుపడుతుంది. ఓన్లీ నేను అనేది మీకు ఏ దేవుడు, నేను శివయ్య తండ్రిని ఒక్కరిని అని చెప్పట్లేదు. మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడి నామాన్ని స్మరించుకోండి. ఎందుకంటే పదార్థం అంటే రకరకాల వంటలు ఉన్నా కానీ దాని పదార్థం అనేది ఒక్కటి ఉంటుంది కదా. మన బియ్యంతోనే ఎన్ని రకాలుగా చేసుకుంటాం, కానీ దాని మూలం ఏంటి, ఒక రైస్తోనే కదా మిగతా అన్ని పదార్థాలు చేసేది. రూపాలు వేరైనా దేవుడు ఒక్కడేనండి. మిగతా అన్నీ అంటే ఆ టైంకి ఆ రూపాల్లో వచ్చి ఎప్పుడు ఎలా జరగాలి అనేది జరిపించాడు ఆయనే కదా అంతా. అందరూ ఒక్కడే, ఉన్నది ఒక్కడే. శివనామస్మరణం అనేది చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే తండ్రి బాధలు ఉన్నాయని చెప్పి ఒక్కసారి మొరపెట్టుకుంటే ఖచ్చితంగా తీరుస్తాడండి శివయ్య తండ్రి. మీకు బాధగా ఉన్నప్పుడు ఏదైనా ఒకసారి గుడికి వెళ్ళి ఆయనకు జస్ట్ ఆలపించుకోండి, తండ్రి నాకు ఇది ఉంది అని. అది తీరనిది అంటూ ఏది ఉండదు. గొంతెమ్మ కోరికలు మాత్రం కోరుకోవద్దు, నేను ఇలా చెప్తున్నానని చెప్పి. అది మనకు దక్కేది ఉంటే కంపల్సరీ కొంచెం లేట్ అయినా సరే మనకి దక్కేలాగానే చూస్తాడండి శివయ్య తండ్రి. ప్రతిదీ శివయ్య తండ్రి అనే కాదు, ఏ దేవుడైనా సరే మనము నమ్మకంతోనే దేవుడు ఉన్నాడు అని నమ్మి భక్తితో కొలిచి ఆరాధిస్తే కంపల్సరీ మనం అనుకున్నది జరుగుతుంది. మనము సంతోషంగా ఉండడం కాకుండా 10 మందికి సంతోషం ఇచ్చేంత స్టేజ్కి కూడా వెళ్తామండి. ఫస్ట్ మనం సంతోషంగా ఉంటేనే కదా మిగతా వాళ్ళ సంతోషం గురించి అయినా ఆలోచించేది. మనమే సరిగా లేనప్పుడు పక్క వాళ్ళ గురించి మనం ఏం ఆలోచిస్తాం చెప్పండి. బాధలు అనేవి అందరికీ కామన్. ప్రతి మనిషి బాధలు లేని మనిషి అనేవాళ్ళు ఎవ్వరు ఉండరండి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే బుద్ధుడు ఉండే టైంలో, ఆ టైంలో ఆయన దగ్గరికి అంటే ఒక ఊర్లో ఆయన ప్రవచనాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒకరింట్లో ఒకరు వాళ్ళ బాబు ఎవరో చనిపోయి ఉంటే
ఆమె అతన్ని దహనం చేయటానికి ఒప్పుకోదనమాట. ఆయన తల్లి, ఆ బాబు వాళ్ళ అమ్మ. అయ్యో నాకే ఇలా జరిగింది అది అని అంటే నార్మల్గా అందరికీ బాధ ఉంటుంది కదా అట్లా. సో ఆయన అంటారు, ఆయన ఒప్పుకోదనమాట దహనం చేయటానికి. ఆ టైంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అని చెప్తే, నా కొడుకుని బతికించండి అని చెప్పి ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తాడు, సరే నేను బతికిస్తాను, నేను చెప్పింది చెయ్యి అని. ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళి పోపు గింజలు ఉంటాయి కదా, అవి తీసుకురా, కానీ తీసుకొచ్చే ముందు ఒక మాట అడిగి తీసుకురా. మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా ఈ మధ్యకాలంలో అయినా కాదు, మామూలుగా మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా? చనిపోతే తీసుకోవద్దు, చనిపోకుండా ఏ ఇల్లు ఉంటుందో ఆ ఇంట్లో తీసుకురమ్మని చెప్తారు. ఆమె ఊరంతా తిరుగుతుంది, ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతుంది, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా? ఆ పోపు గింజలు కావాలి నాకు, ఎవరైనా చనిపోయారా లేదా? అందరూ అదే చెప్తారు. ఆల్రెడీ అంటే ఒక 6 నెలల క్రితం ఒకరు, లేదంటే సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం, రీసెంట్గాను ఎవరో ఒకరు చనిపోయిన ఉంటారు కదా. ప్రతి ఇంట్లో చనిపోకుండా ఎవరు ఉంటారండి? మనమే వెళ్ళకాలం బ్రతకటానికి అయితే రాలేదు కదా. సో అలా అని చెప్తే చివరికి ఆమెకి ఏం తెలుస్తుందంటే, అంటే చనిపోయే వాళ్ళు చనిపోకుండా ఎవరు ఉండరు, ప్రతి ఇంట్లో జరిగేది అదే. అదంటే దానివల్ల ఆయన చెప్తాడనమాట, చూసావా ప్రతి ఇంట్లో నీకే కాదు అందరికీ జరుగుతుంది, చనిపోవటం అనేది కామన్. అది బ్రతకటం అంటే జన్మించినప్పుడు చనిపోవటం కూడా కామన్ కదా. సో ఇది నాకే అవుతుంది, ఎలా అయినా సరే బ్రతికి, అంటే అది ప్రేమతో అడుగుతారు, కానీ అదే కొంచెం ఎక్కువై అలాగే కావాలంటే కుదరదు కదా. ఒక ఎగ్జాంపుల్ అలా. అంటే అలాంటి మన బాధలు లేకుండా ఉండేవాళ్ళు ఎవ్వరు ఉండరని చెప్తున్నాను నేను. దీని అంతటికీ రీజన్ ఏంటంటే జస్ట్ అదొక చిన్న ఎగ్జాంపుల్. నిత్య దీపారాధన చేసుకోండి, దేవుణ్ణి స్మరించండి, ప్రతి క్షణం అనుక్షణము తండ్రి ఉన్నాడని. ఇంతకంటే నేను ఏం చెప్పాలి? ఈ వ్లాగ్ కూడా ఇంకా అయిపోతుంది. సో మళ్ళీ ఇంకొక వ్లాగ్తో, ఇంకో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు అండి. నమస్తే, ఉంటాను.